అయిపోయింది నీ పని, అయిపోయింది నీ పని, ఇంకా నువ్వు కోలుకోలేవు, ఇక నువ్వు లేవలేవు, నీ చరిత్ర అయిపోయింది. సైతాన్ నేను కోలుకోపోవటం ఏంది? నా దేవుడు సమర్థుడు. నేను ఇంత పతనమైన తిరిగి నన్ను లేపి నిలబెట్టగల సమర్థుడు నా దేవుడు. శత్రువా దూరంగా పో. నా దేవుడు తిరిగి నన్ను నిలబెట్టగలడు, నన్ను వెలిగించగలడు. సంవత్సరముల ఆశీర్వాదము నాకు తిరిగి దయచేయగలడు. అయిపోయింది లైఫ్ అనుకున్న రూతుకు మళ్ళా లైఫ్ నిచ్చాడు. అయిపోయింది లైఫ్ అనుకున్న మోషేకి మళ్ళా లైఫ్ నిచ్చి సేవలో వాడుకున్నాడు. నా దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు. రస్ అవుతాడు. అప్పులు పాలైపోయావు, ఇంక నువ్వు కోలుకోలేవు, ఇక నువ్వు లేవవు, నీ పరిస్థితి అయిపోయింది, నీ చరిత్ర లేదు ఇక. అరే ఎవడురా నువ్వు చెప్పడానికి సైతాన్? నా దేవుడు సజీవుడురా. నాకు వన్య దేవటానికి, నన్ను నలగొట్టడానికి వీటిని అనుమతించాడు. నా దేవుడు వాటిని తొలగించాలనుకుంటే ఒక్క చిటిక చాలురా. నా దేవుడు వేసే ఒక్క చిటిక చాలు. నా అప్పుల తిప్పలని ఒక్క దినమందే కొట్టివేయబడతాయి. నీకు మాయ రోగం వచ్చింది, నీకు పెద్ద రోగం వచ్చింది, నీ కంపెనీ జబ్బు వచ్చింది, నీ గుండె తేడా ఉంది, నీ కిడ్నీలు తేడా ఉంది, నీ లివర్ తేడా ఉంది, నీ రక్తం చెడిపోయింది, నీకు క్యాన్సర్ వచ్చింది, నీకు అంత జబ్బు వచ్చింది, నీకు ఇంత జబ్బు వచ్చింది, ఇక నువ్వు బతకవు, ఇది వచ్చిన వాళ్ళు బతకరు. ఒరే సైతాన్ పోయేస్తున్నామలో చచ్చిన వాళ్ళనే బతికించినోడు రా నా దేవుడు. రోగాలు ఒక లెక్క, లక్షలాది మంది రిపోర్ట్స్ మారిపోయినీరా. లక్షలాది మంది రిపోర్ట్స్ మారిపోయినీరా. నా దేవుడు తలుచుకుంటే నన్ను క్షణములో బాగు చేయగలడు. ఒక్క మాట పలికితే చాలరా, నా రిపోర్ట్లు మొత్తం మారిపోతాయి. నాకు భయం లేదు. నేను చావను, నేను దేవుని పని చేయాలి.